ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ప్రారంభమైన ఈ పథకానికి శనివారంతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు మహిళలు మొత్తం 87 కోట్ల ప్రయాణాలు చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఏడాది కాలంలో స్త్రీ శక్తి పథకం అమలుకు ప్రభుత్వం సుమారు 3,095 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 76% బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. స్త్రీ శక్తి పథకం అమల్లోకి రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణికులు వాటా సుమారు 40% ఉండేది. ప్రస్తుతం అది 62% పెరిగింది. అదే సమయంలో రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య 9 లక్షల నుండి 24 లక్షలకు చేరుకుంది. పథకం వర్తించే బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు 93% పెరిగినట్టుగా అధికారులు తెలిపారు. మహిళల ప్రయాణ ఖర్చును తగ్గించడంతో పాటు ఈ పథకం వారి రోజువారీ జీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థినులు కాలేజీలకు వెళ్లేందుకు, మహిళలు ఉపాధి కోసం, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు, వైద్యం కోసం, దైవ దర్శనాలకు, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఈ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని 4 కేటగిరీల బస్సుల్లో అమలు చేస్తుండగా ఏపీలో మాత్రం 5 కేటగిరీల బస్సులకు ఈ పథకాన్ని వర్తింపజేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. స్త్రీ శక్తి పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీ శక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల అనంతరం రాజధాని పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ నుండి సీఎం క్యాంపు కార్యాలయం వరకు స్త్రీ శక్తి పథకం లబ్ధిదారులతో కలిసి ఆయన బస్సులో ప్రయాణించనున్నారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకంపై వారిపై అభిప్రాయాలు, సూచనలు, అనుభవాలను స్వయంగా తెలుసుకోనున్నారు.